సహోదరుడా, ఏంటి ఇంత అప్పు అయిపోయావంట? ఈ వయసులో నువ్వు అప్పుల్లో ఉండకూడదయ్యా, ఎందుకున్నావు అలాగే అన్నాడే. కళ్ళంట నీళ్లు పెట్టుకున్నలాగా వచ్చింది పరిస్థితి. 20 లక్షలు అప్పు తేలానయ్యా నేను. ఎందుకో తెలుసా? అదే నీలాంటి వాడుంటే నన్ను గట్టిగా పట్టుకుని మంచి సలహాలు ఇచ్చి ఉండేవాడు. మాకిక్కడ సలహాలు ఇచ్చేవారు లేరు. వృద్ధాగప్పుడు ఈ వృద్ధాప్యంలో నేను తీసుకుని చావాల్సి వస్తుందని కళ్ళంపటి నీళ్లు పెట్టుకుని చాలా వేదన పడ్డాడు. నడిపించేవారు లేరు. నడిపించేవారు లేకపోతే ఏమవుద్ది చూడండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏమంటాడో. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ, ఎవరి తరం? యాకోబులో నుంచి వచ్చినటువంటి తరం. ఏమండి, పెద్దలైనటువంటి వారు యెహోషువ, కాలేబు, మోషే వీళ్ళందరూ కూడా చచ్చిపోయారు. ఆ తరము వారు అందరూ మంచి విశ్వాసులందరూ తమ పితరుల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ప్రజలు ఎలాగయ్యారట? వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. అందుకనే నేను పదే మీకు ఏం చెప్తానో తెలుసా? మీరు బ్రతికుండగానే, మీరు సజీవంగా ఉండగానే మీ బిడ్డలను చక్కటి భక్తిలోకి నేర్పుకోండి. మీరు చచ్చిన తర్వాత వారు విగ్రహార్చకులు అయిపోతారు, వారు లోకస్తులు అయిపోతారు. ఒక భర్త చనిపోయాడు, ఏమండి, బిడలో పాపంలో పడిపోయారు, భార్య పాపంలో పడిపోయింది. ప్రార్థనే, చచ్చి మానరు. పాపరోత జీవితంలో జీవిస్తుంటే ఎలాగుంటుంది చెప్పండి? ఎలాంటి భక్తి? అందుకని ఆ తరము వారందరూ గతించిపోగా ఏమైపోయింది? యెహోవానైనను ఆయన కార్యములైనను ఎరగని తరము ఒకటి పుట్టగా ఏమైపోయింది? యెహోవాకు ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారి రప్పించిన వారి పితరుల దేవుడైన యెహోవాని విసర్జించి ఏమైపోయారండి? మీరు చనిపోతే మీ బిడ్డలు ఏమవుతారు? దేవుని విసర్జించేస్తారు. దేవుడు లేడు, దెయ్యమనే లేదనేది వాళ్ళు కూడా పుడతారు. అందుకనే మొక్క అయినప్పుడే ఉంచాలి. పిల్లోళ్ళే వాడికేం తెలుసు, పిల్లలే వాడికేం తెలుసు అంటే రేపొద్దున్న నీ పరిస్థితి ఎలా ఉండదో ఆలోచన చేయి. దేవునైనను దేవుని కార్యములైనను ఎరుగని తరంగా అయిపోయారంట వారి పిల్లలు. నీ బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నావు? నీ బిడ్డలకి భక్తి నేర్పిస్తున్నావా? నీ బిడ్డలు దేవుని యొక్క చిత్తములో ఉంటే ఎన్నటికీ ఏ మాత్రము నాశనం అనేది రాదు. ఆయన కృపలో ఏమండి నిన్ను భద్రపరుస్తూ ఉంటాడు. ఎన్నటికీ ఏమండి ఆయన కృపలో నిన్ను ఉంచుతాడు. ఆయన దేవుని చిత్తములో ఉంటే నాశనానికి నిన్ను అప్పగించడు. మనము ఆరాధించే దేవుడు ఎన్నడూ కూడా అలసిపోడు, నిద్రపోడు. నిజ దేవుడు తన వారిని ఎప్పుడూ చూస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటాడు. మనం ఆరాధించే దేవుడు. వడదెబ్బ, వెన్నెల దెబ్బ ఇతరులకు కలిగినట్టు మనకి కూడా కలుగుతాయి. కానీ ఏమండి అలాంటి సావునకు మరణమునకు నిన్ను అప్పగించుడు ఆయన. మన మేలు కోసం దేవుడు అనుమతించే ఆ శోధన తప్ప దేవుడు మరొకటి నీకు రానివాడు. ఏం చేశాడు ఏబుకి దేవుని అనుమతితో సాతాను వచ్చి పాడు చేసిందా? దేవుని అనుమతి లేకుండా పాడు చేసిందా? అనుమతితోనే. అనుమతి లేకుండా ఏం చేయటానికి లేదు. చూడండి, దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, భద్రపరుస్తూ ఉంటాడు.
అందుకనే 91 కీర్తన 11వ వచనం మనం చూస్తే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎన్నిసార్లు నేను బస్ కింద పడాల్సినటువంటి పరిస్థితి, ఎన్నోసార్లు దేవుడు రెప్పపాటున, ఒక్క రెప్పపాటును తప్పిస్తాడు. కరోనాలోనే మీరందరూ చూశారు, రెప్పపాటులో తప్పిస్తాడు దేవుడు. దేవుని మీద నువ్వు ఆధారపడితే, మనుషుల మీద ఆధారపడడం కాదు, దేవుని మీద ఆధారపడి. అందుకని అన్నాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదము రాయికి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఎవరు పట్టుకునేది? దేవుని యొక్క దూతలు నీకు సహాయం చేస్తూనే ఉంటారు. ఆయన ఏమైనా వదిలిపెడతాడు అనుకుంటున్నారా? అమ్మా 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. ఎలా చేస్తా అంటే దేవుడు, ఏమండి, అందరి ఎదుట నేను ఘనపరుస్తాడు దేవుడు. ఎంతమంది ఉన్నారు దావీదు అన్నదమ్ములు? 8 ఉన్నారు, 7 వచ్చారు. ఈయన కాదు, ఈయన అందరు అన్నదమ్ముల ముందు, అందరు అన్నదమ్ముల ముందు దావీదుని ఏం చేశాడు? ఘనపరిచాడా లేదా? అభిషేక తైలాన్ని పంపించారు, ఘనపరిచాడు దేవుడు. నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని ఘనపరచదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. దేవుని దగ్గర నుండి నీకు రిజల్ట్ రావాలి, దేవునికి నీకు సంబంధం ఉండాలి. దేని విషయంలో దేవునికి నీకు సంబంధం ఉండాలి, దేవుని సేవకునికి నీకు సంబంధం ఉండాలి. కనెక్షన్. ఈ కనెక్షన్లో ఏది లేకపోయినా చాలా కష్టం. అందుకనే చెబుతున్నాడు. ఇంకేమన్నాడు? శ్రమలో నేను అతనికి తోడయ్యుండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఏం చేస్తాడంట ఆయన? విడిపించి నిన్ను గొప్ప చేయటమే కాదు, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడు ఎలాగూ నిన్ను బలపరుస్తాడో తెలుసా అమ్మా? ఎందుకు ఇంకా భయపడుతూ ఉంటావు? దేవునిలో నువ్వు భయపడకూడదు. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడి దేవునికి, అయ్యో నాకు దేవుడు ఉన్నాడు, నా కుటుంబాన్ని కట్టగలడు అనేటువంటి విశ్వాసము నీ జీవితంలోనికి రావాలి. శ్రమ నీకు కనబడుద్ది, అపవాది నీకు శ్రమలు చూపిస్తూ ఉంటుంది. నీ కళ్ళు ఎదట ఇంకేముంది, నీ కుటుంబం అయిపోయింది, పగిలిపోయింది, నాశనం అయిపోయింది, అట్ట అయిపోయింది, ఎట్ట అయిపోయింది అని ఎన్ని జీవిస్తాడు? పెచ్చగా జీవిస్తాడు. వాడి పని అది. భూతద్దంలో చూస్తారు ఎప్పుడైనా? భూతద్దంలో చూస్తే ఎంత కనపడతాయి? బ్లడ్ పరీక్ష, యూరిన్ మల పరీక్ష, మలంలో ఉన్నటువంటి పరీక్ష, వాడు దానిలో చూస్తూ ఉంటాడు. ఎంతగా కనపడతాయి? మనకి అసలు కంటికి కనపడినవి కూడా ఎంతంత లావుగా కనపడతాయి. అపవాది కూడా ఏం చేస్తాడు తెలుసా? నీకు భూతద్దంలో పెట్టి జీవిస్తాడు. నీ కుటుంబం పగిలిపోయింది, నాశనం అయిపోయింది, ఇంకెంత చచ్చిపో, కాలో బాగా వస్తుంది, దూకేస్తావా? నరకానికి పోతావు. అపవాద్య బుద్ధి, చచ్చిపో, ఇక నువ్వు పనికిరావు, నీకు సావే లేదు, ఇక నీకు లైఫ్ లేదు, చచ్చిపో, దూకేయి, తాగేసేయి, ఉరిపోసుకో. ఇవన్నీ ఎవడి చెప్పండి? సాతాని. నరకానికి పోతావు. వాడికి ఇవ్వకూడదు. అప్పుడేమనాలి? నీకు ఆ తలంపు వచ్చాను, పవే పనికి మాలిదానా, ఎందుకు ఇసుకెళ్తా? నా యేసు నా ప్రక్కన ఉన్నాడు, నాతో నా ప్రభు ఉన్నాడు, నువ్వెవడు నన్ను శోధిస్తావు? పనికి మాలినోడా. సాతాను గురించి నేను ఎప్పుడు మాట్లాడినా ఇంటికి వెళ్ళి పడిపోతాను. ఒకరోజు నాకు జీవించేది శోధకుడు అనే దాని గురించి బోధ చేశాను. అంతకుముందు సాతాను గురించి బోధ చేశాను ఫుల్గా. ఆడెందుకు ఊరుకుంటాడు? మాట్లాడితే నా పేరు ఎత్తుతావు, నా పేరు ఎత్తకపోతే నీకు ప్రసంగం లేదు.
వాడి యుక్తులన్నీ మనం మాట్లాడుకుంటుంటే వాడికి మంట కదా. నన్ను అక్కడ ఒక నొక్కు నొక్కుతూ ఉంటాడు, గొంతుకు లేదేక. శోధకుడు అని చెప్పిన తర్వాత వారం రోజులు గొంతుకు లేదు నాకు. ఎంత శోధిస్తాడు తెలుసా, వాడి పని అది కదా. అందుకని వాడిని మనం లెక్క చేయకూడదు. యేసుడు మనతో ఉంటే చాలు. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, నేను ఒకటే చెబుతాను మా పిల్లలకు కానీ ఎవరికైనా, ప్రభు చేతుల్లో నీ బిడ్డలు ఉంటే మనం చనిపోయినా పర్వాలేదు. ఎవరు చూసుకుంటారు మన బిడ్డలను? ఇప్పుడు చెప్పండి, ఎవరు? దేవుడు. చనిపోయినా పర్వాలేదు. మనం దేవుని సన్నిధిలో నీ బిడ్డలు మారు మనసు పొంది దేవుని మీద అనుక్షణము ఆయన మీద ఆనుకుంటే నువ్వు ఉన్నా పర్వాలా, చచ్చినా పర్వాలా, ఏం కాదు. నీ బిడ్డలను దేవుడు నీకన్నా 1000 రెట్లు బతికిస్తాడు. ఆమేన్. తెలుసా, అది నేను నేర్చుకుంది. దేవుని చేతుల్లో మన బిడ్డలను పెడుతూ నేర్చుకోవాలి. 94:18 చూడండి, కీర్తనల గ్రంథం 94:18. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. పడిపోయే పరిస్థితి వచ్చిందేమో యవనస్తురాలా, ఓ యవనస్తుడని కాలు జారిపోయే పరిస్థితి వచ్చిందేమో, ఇక నా జీవితము పాపములో పడిపోయే పరిస్థితి కలిగిందేమో అనుకుంటున్నామేమో. కానీ అంటున్నాడు, నా కాలు జారినని నేను అనుకున్నగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. చూడండి దేవుడు ఎంత బలపరుస్తాడు. 19, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. అంతరంగములో విచారములు హెచ్చుగా ఉన్నాయా? అంతరంగములకి నా కుటుంబానికి నేను పనికిరాను, నా పని అయిపోయింది, నా బ్రతికి అయిపోయింది అనుకుంటున్నా మా ప్రియ తల్లి. నా అంతరంగములో విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. వాక్యమే నిన్ను బ్రతికించేది, నిన్ను నిలబెట్టేది వాక్యమే. నీ దేవుడు నువ్వు పడిపోతే ఆయన చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా? అయినా పోనేలే పడిపోయిందిలే అనుకుంటాడా? నో, నీ కొరకు ప్రభు పడకుండా చేస్తూ ఉంటాడు. ఆయన పడిపోయే టైంకి ఎంత చక్కగా నైస్గా. నేను ఒక ప్రార్థన చేస్తాను ఒక టైంలో, ప్రభా బిడ్డ ప్రాకుతూ, ఇప్పుడు మనలో చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు పాక్కుంటూ, తల్లి అలాగే బిడ్డ ఇంకా చూస్తుంది, పాకుతూ వెళ్ళి అక్కడ చిన్న మట్టి గడ్డి ఉంటే, గోలీలాగా మట్టి గడ్డి ఉంటే అది తీసుకుని నోటే పెట్టుకుంటే ఆ తల్లి, ఓ మా అబ్బాయి వండర్ఫుల్, మంచిగా మట్టి తింటున్నాడు, బలం వచ్చేది, పర్వాలా తిన్నాను అంటదా? చెప్పండి, అంటదా? ఏం చేస్తాయండి? రియాక్ట్ అవుద్ది. వెళ్ళిపోయి ఏం చేస్తాయి? పటామని పిర్ర మీద ఒకటి ఇచ్చి ఏళ్ళు ఎక్కడ లోపల అంగిట్లో దాకా పోనిచ్చి ఆ మట్టి అంతా లాగేసి ఇంకొకటి పోతుంది. అవునా? ఇప్పుడు పిల్లోడి బాధ్యత, తల్లి బాధ్యత. అప్పుడు ఇది మీ దగ్గర నుంచి రిజల్ట్ రావాలి నాకు. తల్లి బాధ్యత. ఈ తల్లి కనుక ఊరుకుంటే ఎవరు తప్పు? తల్లిదే తప్పు. ఇప్పుడు నేను మట్టి తినేటువంటి, లేదా మనం పాపంలో పడిపోయే పరిస్థితి వచ్చిందనుకో, దీన్ని అడ్డగించాల్సింది ఎవరు? ఇప్పుడు ఎవరు చెప్పండి? దేవుడు. నిన్ను మట్టి తినకుండా చేయాల్సింది బాధ్యత ఎవరిదే? దేవుంది. అప్పుడు వెంటనే దేవుడు రియాక్ట్ అయ్యి లాగిపెట్టేవాడు కొడతాడు. శారమని తీసుకుపోయినప్పుడు అభిమేలకు జరిగింది అదే. దేవుడు ఏం చేశాడు? లాగిపెట్టేవాడు కొట్టాడు. ఇక ఆయన అవయవాలు ఏ అవయవాలు పనిచేయలేదు. నీ భర్త దారి తొలిగేటప్పుడు నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ప్రభు నా భర్తకి అవయవాలు పని చేయకుండా చేయి. ఎందుకు చేయకూడదు ప్రార్థన? చేయి, ప్రార్థన చేయి.
నా భర్తకి అవయవాలు పనిచేయకూడదు ప్రభా. అబీమెలెకు చేతుల్లో నుంచి శారమును కాపాడినట్లు నా భర్తను నన్ను కాపాడు ప్రభా అని ఎందుకు ప్రార్థన చేయకూడదు? నువ్వు దేవుని మీద విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయ. పోరాటం కాదు ఇక్కడ. పోరాటం పెట్టుకుంటే కుటుంబం పగిలిపోతాయి. దేవుని దగ్గరికి వెళ్తే వాడు సాగిలపడి ముక్క నేలకేసి రుద్దేలాగా దేవుడు చేస్తాడు. దేవుడు ఎంత శక్తి కలిగినాడో తెలుసా? అంటే దేవుని మీద నీకు ఆదరణ లేదా? దేవుని మీద నమ్మకం లేదా? నా దేవుడు చేస్తాడనేటువంటి నమ్మకం లేదా నీకు? అబ్రహాంకు ఉంద నమ్మకం, అందుకనే వెళ్ళాడా? వెళ్ళి ఆ రాజు ఇంటి చుట్టూ తిరిగాడా ఆయన? నో, ఓన్లీ ప్రేయర్, ప్రార్థన. నీ జీవితంలో కూడా ప్రార్థన ఉండాలి. నీ పరిస్థితుల్లో కూడా ప్రార్థన ఉండాలి. ఉంటే దేవుడు చక్కగా నిన్ను నడిపేస్తాడు. ఆయన చక్కగా నడిపేస్తాడు. ఆయన 17:9 ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం 17:9 ఒకడు తన కనుపాప అంటే తెలుసుగా, కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు వారు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుమో. బా, అవును, దేవుడు ఏమన్నా మురికి అంటనిస్తారా? నేను పడిపోయే టైంలో నన్ను ఆదరించాడు దేవుడు. ఒక్క రెప్పపాట్లో పడిపోయేది, మారు మనసు పొందలేదు. 17వ సంవత్సరం పాపానికి చెరువులోకి వెళ్ళిపోయాను. ఇక అయిపోయేటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎంత తారుమారు చేశాడంటే చక్కగా మురికి అంటకుండా చేశారు. దేవుడు ఎంత తప్పిస్తాడు? ఓన్లీ నామక ప్రేరే, అంత ప్రార్థనా పరుణ్ణి కూడా కాదు, నామక ప్రార్థన. అలాంటి ప్రార్థనలో దేవుడు ఎంత కాపాడాడు. ఇక్కడ అన్నాడు, ఒకడు కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడండి, దుష్టిని నుండి నన్ను కాపాడండి, ప్రభా నీ రెక్కల క్రింద నన్ను దాయండి. చేసావా ప్రార్థన? పోనేలే మగోడంట తిరక్క చెడ్డా అంట, ఆడదంట తిరిగి చెడిందంట, అందుకని మగోడిని తిరగనేయాలంట. ఇదో సిద్ధాంతం, బోడి సిద్ధాంతం. దేవుని యొక్క సన్నిధిలో నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. కీర్తనల గ్రంథం 36, 7, 8, 9 వచనాలు చూద్దాం. దయచేసి సహాయం చేయండి, నేను త్వరగా ముగిస్తాను. 36వ అధ్యాయం 7, 8 వచనాలు. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఎక్కడ ఆశ్రయించాలి మనం? ఎక్కడ? చూడండి, గద్ద తిరుగుతూ ఉంటుంది పైన. కోడి ఏం చేస్తాయి? కోడి పిల్లలు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడో 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకాశములో ఉన్న గద్దను ఎన్ని కిలోమీటర్లు? దాదాపు 7-8 కిలోమీటర్లు కూడా ఉంటుంది. మన పైన ప్రేయర్ చేసుకుంటామా? జంగాలపల్లి శ్రీనికి ఫోన్ చేశాను, నన్ను బాయ్ పైన చూడు, ఇప్పుడు పైన విమానం కనపడుతుంది నాకు, నీకు కూడా కనపడుతుంది అని చూడన్న. మీ ఇంటికాడ ఉంటే ఎక్కడికి ఎందుకు కనపడుద్ది అన్న, చూడన్న. చూశాడు, అన్న మా ఇంటి మీద ఉందన్న అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇక్కడ నా ఇంటి మీద ఉంది. ఎక్కడ చూస్తుంది? ఎన్ని కిలోమీటర్ల గ్యాప్ ఉన్నా అది కనపడుతూనే ఉంటుంది. చూడండి, ఆ గద్ద ఏం చేస్తే ఎక్కడో ఉన్నటువంటి దాన్ని కోడి గమనించి కేరని కేకేయంగానే పిల్లలు ఏం చేస్తాయి? ఇలాగెత్తంగానే లోపలికి దూరిపోతాయి. 1-2 మాత్రం ఈ రెక్కల సందులో గుండకు వచ్చి పయ్యంకి ఇలా చూస్తూ ఉంటుంది. చూసారా ఎప్పుడైనా? ఒకటి ఉంటుంది, ఎనన హీరో ఉంటుంది. కేరనంగానే తల్లి కేకేయంగానే బిడ్డలు రాకుండా ఏం చేస్తాయి? అన్నీ దూరతాయి. కానీ ఒకటి ఉంటుంది అనమాట, గర్విష్టిది. ఇది మాత్రం దూరకుండా ఏం చేస్తాయి? తల్లి మీద ఎక్కేలాగా నుంచుంటుంది. హీరోలాగా ఎక్కి నుంచుని ఏమైపోద్ది? 0 అయిపోద్ది. గద్దకి ఆహారం అయిపోద్ది. దూరింది సురక్షితంగా ఉంటుంది. నువ్వు దేవుని రెక్కల కింద ఉండాలి. హీరో కాదు, నువ్వు 0. నేను దేవుని రెక్కల కింద ఉన్నామా? హీరోలాగా ఉంటున్నామా? దేవుని దగ్గర ఎల్లప్పుడూ కూడా మనం ఏమండి
దేవునికి అనుకూలమైనటువంటి బ్రతుకు మనం బ్రతకాలి, అనుకూలముగా జీవించాలి. ఏమంటున్నాడు ఇక్కడ 36 అధ్యాయం 7-8 వచనాలు ఏమంటున్నాడు? కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు. ఎక్కడండి? ఎక్కడ? దేవుని యొక్క మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. అంటే తృప్తిగా ఉంటామంట. మందిరంలో ఉండాలి, మందిరంలో ఉండాలి, ఆయన రెక్కల కింద ఉండాలి, సురక్షితముగా ఉండాలి. అప్పుడు మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఏమండి? ఇంకేమన్నాడు? నీ యొద్ద జీవపు ఓట గలదు, నీ వెలుగును పొంది మేము వెలుగుచున్నాము. వెలుగుతున్నావా? వెలుగుతూ ఉండాలి. దేవుని సంధిలో నిత్యము నువ్వు వెలిగే వ్యక్తిగా ఉండాలి. దేవుణ్ణి కలిగి జీవించే జీవితం ఉండాలి. దేవుని నామానికి మహిమ తెచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవుని దగ్గర ఏమని నిన్ను నువ్వు తగ్గించుకునేటువంటి పరిస్థితి కలిగి ఉండాలి. 57:1-2 కూడా చూస్తే చూడండి దయచేసి, నేను ముగిస్తాను. 57:1-2 ఏమన్నాడు? నన్ను కరుణింపుము దేవా, దేవా నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. దేవుని శరణజొచ్చాలండి. ఏమన్నాడు? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. ప్రభా, నేను మొర్ర పెడుతున్నానయ్యా, నీ సన్నిధిలో నేను మొర్ర పెడుతున్నాను. నీ రెక్కల కింద నన్ను దాయండి. ఈ ఆపద తొలగిపోవున్నట్లుగా నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ప్రభా, నన్ను కరుణించండి అని నీవు తగ్గించుకుని ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన చేయగలుగుతున్నావా? అందుకని అంటాడు రోమా 8:28 అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది. చూడండి, నీకు మేలు జరిగించాలనే దేవుని ఉద్దేశం. నువ్వు తల్లి మీద ఎక్కినట్టుగా హీరోలాగా నుంచుంటే అలాగే దేవుని సంధిలో హెచ్చరిక వచ్చినప్పుడు ఏం చేయాలి? హెచ్చరిక చేసింది తల్లి కేరంది. పిల్లలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రెక్క కింద ఈ రెక్క కింద మొత్తం దూరేసినాయి, కానీ ఒకటి మాత్రం పైన నుంచుంటుంది హీరోలాగా. ఆ పైది వచ్చింది, పైన నుంచుందని తన్నుకుని పోయింది. చూడండి, దేవుని సన్నిధిలో మనం సరైనటువంటి భక్తి. అందుకనే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏమండి ఏం కలగటానికి? నీకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇంకేమంటాడు? 2 తిమోతి 4:18 అంటాడు, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి మనలను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు మనలను రక్షించును. ఎలాగుంటుంది? ఈ దేవుడి దగ్గరికి వచ్చి ఇంకా నీవు అలాగే ఉండిపోవద్దు. దేవుని మీద ఆధారపడు, మనుష్యుల మీద ఆధారపడకూడదు. మనుష్యుల మీద తమను మీద తాము ఆధారపడిన ఎలీమెలెకు నయమీను చూస్తే దారుణముగా పతన వస్తువులోకి వెళ్ళిపోయారు. మనం అలాగ అవ్వకూడదు. యాకోబు రాసిన పత్రికలో కూడా లాభము సంపాదించగముందు రండి అని చెప్పుకొని వారులారా. ఏమండి, దేవుడు మాట్లాడుతున్నాడు, రేపేమి జరుగునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిదే. దేవుని యొద్ద రిజల్ట్ వచ్చే వరకు నువ్వు ప్రార్థన చేయి, కనిపెట్టు. ప్రభు
సహాయం కొరకు ప్రార్థన చేయి. దేవుని చిత్తములో నుండి నువ్వు తొలగిపోవద్దు. దేవుని చిత్తములో ఉండు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు లేపునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరుడా,